అంతరించిపోతున్న సాంస్కృతిక కళలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నిర్వాహకులు చేస్తున్న కృషి అభినందనీయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రామచంద్ర గోపాలకృష్ణ మఠం ఆవరణంలో మంథనం ఒక సంకల్పం కళా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న జడకొప్పు కోలాటం కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి నిర్వాహకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా జడకొప్పు కోలాటం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మంథనం ఒక సంకల్పం ప్రారంభించిన రోజు నేను కూడా ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ మంథనం కొనసాగుతుందని చెప్పి నిర్వాహకులు చెప్పడం, మరి ఈరోజు పండగ రోజు మీ అందరి మధ్యన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ముందుగా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న పెద్దలు చిలుకూరి లక్ష్మారెడ్డి గారు, ఏడి గారు, గురువర్యులు గణేష్ గారు, అనిల్ దేశపాండే గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు మంథనం ఒక సంకల్పం అని ఒక సంకల్పించిన నిషికాంత్ దేశపాండే గారు, భాస్కర్ రెడ్డి గారు, మీరు మిగతా పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సోదరులందరికీ, కళాకారులకు నా యొక్క నమస్కారం. అంతరించిపోతున్న కళలను తిరిగి వాటికి పునర్వైభవం తీసుకురావాలని చెప్పి కళా పిపాసులందరూ ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని దాదాపు నిర్విఘ్నంగా కొనసాగిస్తుండడం నిజంగా అభినందనీయం. ఈ రోజుల్లో అన్నీ కూడా యాంత్రికంగా టెక్నాలజీ వచ్చిన తర్వాత మనిషికి సంబంధం లేని పరిస్థితుల్లో ఎప్పుడో మనం చిన్నప్పుడు తాతలు తండ్రులు ఆడుకున్న ఆటపాటలు, మన సంస్కృతి సాంప్రదాయాలు మరుగుడు పడిపోతున్న సమయంలో మరి ఈ రకంగా కార్యక్రమాలు నిర్వహించడం కూడా నిజంగా ఆదిలాబాద్ ప్రజల అదృష్టం. ఎందుకంటే మన దేశంలో మనకున్న కళలు 64 కళలుగా చెప్పుకుంటాం. ఆ 64 కళల్లో మరి ఈ